హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ 444 ఆల్రౌండర్. మ్యాచ్ నెంబర్ 8 సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ. ఈ మ్యాచ్ వచ్చేసి మార్చ్ 28న 7:30 పిఎంకి చెన్నైలో చెపాక్లో అయితే జరగబోతుంది. ఈ మ్యాచ్ పిచ్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ స్లోగానే ఉంటుంది అనమాట. చెన్నై చెపాక్ అంటేనే స్లో పిచ్చెస్ తయారు చేస్తుంటారు అనమాట. అక్కడ బ్యాటింగ్ వచ్చేసి యావరేజ్గా అనుకూలిస్తుంది అనమాట. యావరేజ్ బ్యాటింగ్ వికెట్ ఇది. 150 to 170 స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ స్లో వికెట్ ఉంటుంది చేజింగ్కి. సెకండ్ బ్యాటింగ్ ఆడే వాళ్ళకి స్లోగా అవుతుందనమాట. అండ్ మన బౌలింగ్ విషయానికి వచ్చేసరికి స్పిన్నర్స్కి చాలా బాగా ఉంటుందన్నమాట. స్పిన్నర్స్ ఇంకా పండగే అనమాట. అండ్ స్లో స్లో మధ్య మధ్యలో స్లో వేరియేషన్స్ ఉన్న బౌలర్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ పిచ్ అనేది. అండ్ టాస్ విషయానికి వచ్చేసరికి ఎవరు టాస్ గెలిచినా కూడా ఫస్ట్ బ్యాటింగే తీసుకుంటారు. కాకపోతే ఆర్సీబీ టాస్ గెలుచుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటుంది అనమాట. అండ్ అదే సిఎస్కే టాస్ గెలిస్తే మాత్రం సెకండ్ బ్యాటింగే తీసుకునే అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట. ఎందుకంటే వాళ్ళు చెపాక్లో కాబట్టి, వాళ్ళ హోమ్ గ్రౌండ్ కాబట్టి, వాళ్ళకి ఆ పిచ్ ఎలా బిహేవ్ చేస్తుందో తెలుసు కాబట్టి వాళ్ళైతే సెకండ్ బ్యాటింగ్ తీసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ మనకి ఇప్పుడు దాకా ఈ గ్రౌండ్లో T20 మ్యాచెస్ వచ్చి 141 మ్యాచెస్ జరిగితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 72 టైమ్స్ గెలిచారు. అండ్ సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 67 టైమ్స్ గెలిచారనమాట. అండ్ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ వచ్చేసి 160 ఉంది. అండ్ మనకి యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ వచ్చేసి 145 ఉందన్నమాట. అండ్ హెడ్ టు హెడ్ డీటెయిల్స్కి వస్తే అస్సలు మీరు ఈ హెడ్ టు హెడ్ డీటెయిల్స్ కింద చూస్తే అస్సలు ఊహించమన్నమాట. వీళ్ళిద్దరూ పోటీ పడితే ఎంతోమంది ప్రజలు చూడడానికి ఆకర్షిస్తుంటారు. కాకపోతే అప్పర్ హ్యాండ్ అయితే సిఎస్కేదే ఉందన్నమాట. కాకపోతే ఆర్సీబీ ఫ్యాన్స్ అంతా మేము ఆర్సీబీ ఫ్యాన్స్, ఆర్సీబీని కొట్టే వాళ్ళే లేరు అది ఇది అంటుంటారు. కానీ అలా ఏం లేదు. ఇక్కడ చూసుకుంటే హెడ్ టు హెడ్ అప్పర్ హ్యాండ్ వచ్చేసి సిఎస్కేదే ఉందన్నమాట. ఇప్పటిదాకా 34 మ్యాచెస్ జరిగాయి అనమాట సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ. అందులో సిఎస్కే వాళ్ళు వచ్చేసి 22 టైమ్స్ గెలిచారు. ఆర్సీబీ వాళ్ళు వచ్చేసి కేవలం 11 టైమ్స్ మాత్రమే గెలిచారు. 1 టైం వాష్అవుట్ అయిపోయింది అనమాట గేమ్. అండ్ అది ఈ గ్రౌండ్లో చెపాక్లో ఇప్పుడు దాకా 9 టైమ్స్ ఆడింటే 8 టైమ్స్ సిఎస్కేనే గెలిచిందనమాట. 1 టైం మాత్రమే ఆర్సీబీ గెలిచిందనమాట. అది కూడా లాంగ్ ఎగో, అది 2009, 2010 అనుకుంటా. అప్పుడు మాత్రమే అది కూడా ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచిందనమాట. అండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు ఈ గ్రౌండ్లో 10 టైమ్స్ గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేసి 7 టైమ్స్ గెలిచిందనమాట ఆర్సీబీ. వీళ్ళిద్దరూ ఆడినప్పుడు ఇప్పుడు దాకా ఎన్ని మ్యాచ్లు అయితే ఆడారో ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు సిఎస్కే వచ్చేసి 10 టైమ్స్ గెలిచింది, ఆర్సీబీ వచ్చేసి 7 టైమ్స్ మాత్రమే గెలిచింది అనమాట. అండ్ సెకండ్ బ్యాటింగ్ చేసినప్పుడు సిఎస్కే వచ్చేసి 12 టైమ్స్ గెలిచింటే ఆర్సీబీ వచ్చేసి 4 టైమ్స్ మాత్రమే గెలిచిందనమాట. అందుకే చెప్పాను, సిఎస్కేకి టాస్ గెలిస్తే మాత్రం సెకండ్ బ్యాటింగే తీసుకుంటుంది అనమాట. ఆర్సీబీ టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని మ్యాచ్ గెలిచాలంటే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకునే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం స్టార్ట్స్లో కూడా చెప్పుకున్నాం కదా, ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు వాళ్ళు 7 టైమ్స్ గెలిచారనమాట. అదే చేజింగ్లో వచ్చేసి 4 టైమ్స్ మాత్రమే గెలిచారు. అండ్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే మాత్రం ఇంకా ఆబ్వియస్లీ నో చేంజెస్. ఆర్సీబీకి అయితే ఏం చేంజెస్ ఉండవు. వస్తే భువనేశ్వర్ కుమార్ వస్తారు రషీద్ దర్ ప్లేస్లో, ఇంకా చేంజెస్ ఏమి ఉండవు. అండ్ సిఎస్కే ప్లేయింగ్ 11 కూడా అంతే అనమాట. వస్తే పతి రాణా రావచ్చు నేతన్ ఎల్లిస్ ప్లేస్లో. అండ్ ప్లేయింగ్ 11 చూసుకుంటే సిఎస్కే ప్లేయింగ్ 11 వచ్చేసి రుతురాజ్ గైక్వాడ్ అండ్ రచిన్ రవీంద్ర, దీపక్ కూడా, శివం దుబే, రవీందర్ జడేజా, శ్యామ్ కరుణ్, ఎంఎస్ ధోని, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, నేతన్ ఎల్లిస్ ఆర్ పతి రాణా అండ్ ఖలీల్ అహ్మద్ అనమాట. ఇంపాక్ట్ ప్లేయర్గా రాహుల్ త్రిపాఠి వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఆర్సీబీ ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రం విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, రజిత్ పట్టిదార్, లైమ్ లివింగ్స్టోన్ అండ్ జితేష్ శర్మ, టీమ్ డేవిడ్, కునాల్ పాండ్యా, రషిక్ దర్ భువనేశ్వర్ అండ్ శ్రేయస్ శర్మ, జోస్ హెజల్వుడ్, ఎస్ దయాల్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా మనకు దేవ్ పటికల్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అండ్ ఇంకా కీ బ్యాటిల్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు దాకా రుతురాజ్ గైక్వాడ్ వర్సెస్ జోస్ హెజల్వుడ్ అనమాట. జోస్ హెజల్వుడ్ కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. ముందు సిఎస్కే తరఫున ఆడేవాడు కాబట్టి ఆ పిచ్ ఎలా బిహేవ్ చేస్తుందో తనకు కూడా బాగా తెలుసు అనమాట. ఇప్పుడు దాకా రుతురాజ్ గైక్వాడ్ వచ్చేసి 9 రన్స్ మాత్రమే వేసి 2 టైమ్స్ అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ వచ్చేసి 64.3 ఉంది. యావరేజ్ వచ్చేసి 9 ఉందన్నమాట. అండ్ రుతురాజ్ గైక్వాడ్ వర్సెస్ శ్రేయస్ శర్మ కూడా ఒక్కసారి మాత్రమే క్లాష్ అయింది వీళ్ళిద్దరి మధ్య. అది కూడా ఫస్ట్ బాల్కి అవుట్ అయిపోయాడు అనమాట. 0 రన్స్ ఒకసారి అవుట్ అయిపోయాడు. అండ్ రచిన్ రవీంద్ర వర్సెస్ భువనేశ్వర్ ఉంటే మాత్రం వీళ్ళిద్దరు కూడా మంచి క్లాష్ అనేది ఉంది. ఒకసారి మాత్రమే ఎదురుపడ్డారు వీళ్ళిద్దరు. 1 రన్ చేసి అవుట్ అయిపోయాడు అనమాట. 33 యావరేజ్ వచ్చేసి 1 ఉంది. స్ట్రైక్ రేట్ వచ్చేసి 33.3 ఉందన్నమాట. అండ్ రాహుల్ త్రిపాఠి వర్సెస్ కునాల్ పాండే కూడా మంచి క్లాష్ అయితే ఉంది.
38 రన్స్ చేసి 3 టైమ్స్ అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ వచ్చేసి 108 ఉంది. యావరేజ్ వచ్చేసి 12.7 ఉందన్నమాట. అండ్ దీపక్ హుడా వర్సెస్ భువనేశ్వర్ కూడా మంచి కీ బ్యాటిల్ ఉండబోతుందన్నమాట. 8 రన్స్ చేసి 1 టైమ్ అవుట్ అయ్యాడు. అండ్ స్ట్రైక్ రేట్ వచ్చేసి 88 ఉంది. యావరేజ్ వచ్చేసి 8 ఉందన్నమాట. అండ్ రవీంద్ర జడేజా వర్సెస్ కునాల్ పాండే కూడా మంచి క్లాష్ ఉండబోతుంది. ఇప్పుడు దాకా 27 రన్స్ చేసి 2 టైమ్స్ అవుట్ అయ్యాడు. 100 ఉంది స్ట్రైక్ రేట్. యావరేజ్ వచ్చేసి 13.3 ఉంది. శామ్ కరణ్ వర్సెస్ శ్రేయస్ శర్మ కూడా మంచి క్లాష్ ఉండబోతుంది. ఒక్కసారి ఆడాడు, ఫస్ట్ బాల్కే డక్అవుట్ అయిపోయాడు అనమాట. అండ్ ఆర్సీబీ బ్యాటర్స్ వర్సెస్ సిఎస్కే బౌలర్స్ అనమాట. కోహ్లీ వర్సెస్ నేథన్ ఎల్లిస్ మంచి క్లాష్ అయితే ఉండబోతుంది అనమాట. ఇప్పుడు దాకా అన్ని ఫార్మాట్లలో కలిసి 30 రన్స్ చేసి 2 టైమ్స్ అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ వచ్చేసి 120 ఉంది. యావరేజ్ వచ్చేసి 20 ఉంది అనమాట. ఐపీఎల్లోనే కాదు, వీళ్ళిద్దరూ ఇంటర్నేషనల్లో చెప్తాను అనమాట. ఇంటర్నేషనల్లో అన్నీ కలిసి 30 రన్స్ చేశాడు అనమాట నేథన్ ఎల్లిస్ బౌలింగ్లో. అవి డిఫరెంట్ పిచ్చెస్ ఉండొచ్చు. ఇవైతే ఇండియా పిచ్చెస్ అయితే కోహ్లీకి బాగా తెలుసు కాబట్టి ఏమన్నా చెప్పలేమన్నమాట ఎలా ఆడతాడో. ఇప్పుడు దాకా అయితే 2 టైమ్స్ అవుట్ అయ్యాడు అనమాట 30 రన్స్ చేసి. అండ్ విరాట్ వర్సెస్ జడేజా కూడా మంచి క్లాష్ ఉండబోతుంది అనమాట. 157 రన్స్ చేశాడు, 3 టైమ్స్ అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ వచ్చేసి 108 ఉంది. అండ్ యావరేజ్ వచ్చేసి 52.3 ఉందన్నమాట. యావరేజ్ బాగానే ఉంది జడేజా పైన విరాట్ కోహ్లీకి. స్ట్రైక్ రేట్ మాత్రం తక్కువ ఉందన్నమాట. అంటే మనకి ఏమని అర్థం, చూసుకొని ఆడుతున్నాడు విరాట్ కోహ్లీ. జడేజా బౌలింగ్లో చూసుకొని ఆడుతున్నాడు. యావరేజ్ ఉంది, యావరేజ్ కాదు కావాల్సింది. T20లో ఎప్పుడైనా స్ట్రైక్ రేట్ ముఖ్యం అనమాట. యావరేజ్ 60 బాల్స్కి 70 కొడితే ఏం లాభం చెప్పండి. అట్లా స్ట్రైక్ రేట్ ముఖ్యం అనమాట. అండ్ ఫిల్ సాల్ట్ వర్సెస్ శామ్ కరణ్ కూడా మంచి క్లాస్ అయితే ఉండబోతుంది అనమాట. ఇద్దరు ఒకే దేశానికి ఆడుతుంటారు, ఇంగ్లాండ్కి. ఇప్పుడు దాకా 104 రన్స్ చేసి 5 టైమ్స్ అవుట్ అయ్యాడు అనమాట. 142 స్ట్రైక్ రేట్ ఉంది. 20 యావరేజ్ మాత్రమే ఉందన్నమాట. పవర్ ప్లేలోనే తేవచ్చు ధోని వీళ్ళిద్దరిని, జడేజాని అండ్ శామ్ కరణ్ని ఈరోజు పవర్ ప్లేలోనే ఉపయోగించవచ్చు అనుకుంటా, రుతురాజ్ గైక్వాడ్. అండ్ పటిదర్ వర్సెస్ రవిచంద్రన్ అశ్విన్ కూడా మంచి క్లాష్ ఉండబోతుంది. పటిదర్ ఇటీవల చూసాం మనము. లాస్ట్ ఇయర్ 7 గేమ్స్ గెలిచారు చక్కగా. అండ్ ఈ ఇయర్ 1 గేమ్ అండ్ లాస్ట్ ఇయర్ 1 గేమ్ ఓడిపోయారు సెమీస్లో. అవి 8, ఇది ఒకటి. 9 మ్యాచెస్ ఆడింటే 9 మ్యాచెస్లో కూడా ఎవ్రీ మ్యాచ్ 30 to 40 రన్స్ చేశాడు పటిదర్ అగైనెస్ట్ స్పిన్. అందుకే ఈ స్పిన్ పిచ్చెస్లో కూడా బాగా ఆడగలడని అనుకుంటాను. ఇప్పుడు దాకా రవిచంద్రన్ అశ్విన్ పైన 24 రన్స్ చేసి 2 టైమ్స్ అవుట్ అయ్యాడు. 96 స్ట్రైక్ రేట్ ఉంది. యావరేజ్ వచ్చేసి 12 మాత్రమే ఉందన్నమాట. అండ్ ఇంకొక గేమ్ చేంజర్ వచ్చేసి లైమ్ లివింగ్స్టోన్ అనమాట. లైమ్ లివింగ్స్టోన్ వర్సెస్ నూర్ అహ్మద్ కూడా మంచి క్లాష్ ఉండబోతుంది అనమాట. ఇప్పుడు దాకా 20 రన్స్ చేసి 3 టైమ్స్ అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ వచ్చేసి 117 ఉంది. యావరేజ్ వచ్చేసి 6.7 ఉందన్నమాట. ఇంకొక బిగ్ హీటర్ వచ్చేసి టీమ్ డేవిడ్ వర్సెస్ నూర్ అహ్మద్. లాస్ట్ టైం నూర్ అహ్మద్ వచ్చేసి 4 వికెట్స్ తీసుకున్నాడు కదా. ఇప్పుడు బ్యాటర్స్ వర్సెస్ స్పిన్నర్సే ఉండబోతుంది ఈ గేమ్లో మోస్ట్లీ. అందుకనేసే బిగ్ హిట్టర్స్ వర్సెస్ చెన్నై స్పిన్నర్స్ గురించి చెప్తున్నాను. టీమ్ డేవిడ్ వచ్చేసి నూర్ అహ్మద్ పైన 8 రన్స్ చేసి 2 సార్లు అవుట్ అయ్యాడు. 133 స్ట్రైక్ రేట్ ఉంది. యావరేజ్ వచ్చేసి 4 ఉందన్నమాట. అండ్ గేమ్ చేంజర్స్ చూసుకుంటే సిఎస్కే గేమ్ చేంజర్ వచ్చేసి రచిన్ రవీంద్ర, శివం దుబే, నూర్ అహ్మద్ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే రచిన్ రవీంద్ర వచ్చేసి గేమ్ని హోల్డ్ చేస్తుంటాడు అనమాట. అండ్ శివం దుబే నెంబర్ 3, నెంబర్ 4 వచ్చేసి బిగ్ హిట్టర్స్ కొట్టేసిపోతాడు. తన రోల్ ఒకటే అనమాట. 10 బాల్ ఆడడం, 30-40 రన్నులు కొట్టేసిపోవాల్సిందే ఉంటుంది ఎప్పుడైనా తనకి. ఈ సీజన్ లాస్ట్ సీజన్ కూడా అలానే చెప్పారు, ఈ సీజన్ కూడా అలానే ఉంటుందన్నమాట. అండ్ ఆర్సీబీ గేమ్ చేంజర్స్ వచ్చేసి పటిదర్ ఉండబోతాడు అనమాట. ఎందుకంటే తను స్పిన్ బాగా ఆడగలడు కాబట్టి పటిదర్ ఉండబోతాడు. అండ్ ఫిల్ సాల్ట్ కూడా ఒక గేమ్ చేంజర్ అనుకోవచ్చు. అండ్ శ్రేయస్ శర్మ బౌలింగ్. ఎందుకంటే ఆర్సీబీ ప్లేయింగ్ 11లో శ్రేయస్ శర్మ స్పిన్ మాత్రమే అనుకుంటాను నేనైతే. ఎందుకంటే కునాల్ పాండే అది స్పిన్ వేస్తాడు, మీడియం ఫాస్ట్ వేస్తాడు, అది తనకే తెలియాల. ఒక్కోసారి ఇసిరిసిరి కొడుతుంటాడు. ఈరోజు ఎవరు తలగా బాల్ కొడతారో చూడాలి. అండ్ ఫైనల్ ప్రిడిక్షన్కి వచ్చేసరికి ఇప్పుడు దాకా చెన్నైలో ఆర్సీబీ గెలిచింది ఒక్కసారి మాత్రమే, అది గుర్తుపెట్టుకోండి. అండ్ నా ఫైనల్ ప్రిడిక్షన్ వచ్చేసి సిఎస్కే వచ్చేసి 40%, సిఎస్కే వచ్చేసి 60%, ఆర్సీబీ వచ్చేసి 40% అనమాట. నా ప్రిడిక్షన్ వచ్చేసి. ఇప్పుడు దాకా ఈ వీడియో చూసింటే మాత్రం మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. మీరు ఎవరు గెలుస్తున్నారు అనుకుంటున్నారో కామెంట్ చేయండి, నేను కూడా చూస్తాను. ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ గైస్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా ఈ వీడియోని షేర్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అందరూ కామెంట్ చేయండి, మీరు ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో
కింద కామెంట్ చేయండి, నేను కూడా చూస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ గైస్.